హాయ్ హలో డే 3 ఆఫ్ 30 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్. మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే మెథీ వాటర్ తీసుకున్నాను. అండ్ మెథీ వాటర్ అయితే డైలీ అలవాటు చేసుకుంటున్నాను. కొంచెం అంటే టేస్ట్ వరకు కొంచెం సోర్గా ఉంటుంది, బట్ ఓకే. ఆఫ్టర్ దట్ ఒక 1 అవర్ గ్యాప్ ఇస్తున్నాను. గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆమ్లా, కర్రీ లీవ్స్, జింజర్ జ్యూస్ తీసుకుంటున్నాను. నేను క్యూబ్స్లా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి డైలీ ఒక క్యూబ్ అయితే తీసుకుంటున్నాను. నాకైతే ఈ ఆమ్లా, కర్రీ లీవ్స్, జింజర్ ఇవి వేసుకొని జ్యూస్ చేసుకున్న అది బాగా నచ్చింది. మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు హెయిర్ కేర్కి ఇంకా వేరే జ్యూసెస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి బీసీసీ జ్యూస్ తీసుకున్నాను. బీసీసీ జ్యూస్ తాగేసిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ జెల్ పెట్టుకున్నాను. హెయిర్ మాస్క్లా అప్లై చేసుకున్నాను. ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా, అంటే ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్లో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా మిక్స్ చేశాను. అది నేను లాంగ్ వీడియోలో షేర్ చేశాను. లాంగ్ వీడియో ఒకసారి వాచ్ చేస్తే మీరు హెయిర్ ప్యాక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే హెయిర్ జెల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ డ్రై ఫ్రూట్ స్మూతీ తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీలోకి కొంచెం హనీ వేసుకొని తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ దీని మీదకి టాపింగ్ లాగా పంకిన్ సీడ్స్ ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. అవైతే టాపింగ్లా వేసుకున్నాను. అవి తినడానికి క్రంచీగా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ ఫిల్లింగ్గా ఉంటుంది స్టమక్. ఆఫ్టర్ దట్ హెడ్ బాత్ చేసేసాను. షాంపూ యూజ్ చేయకుండా జెల్ అప్లై చేసుకున్న తర్వాత షాంపూ ఏం యూజ్ చేసుకోలేదు నేను. అండ్ నార్మల్ వాటర్తోనే హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసి డ్రై ఫ్రూట్ స్మూతీ అయితే తీసుకున్నాను. అంతే. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ ద డే 4.